హాయ్ అండి. ఈసారి ఎప్పుడైనా బగారా రైస్ చేసినప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఒక్కసారి జస్ట్ కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా మొత్తం కిందకి వెళ్ళేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ ఇలా తగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. చికెన్లో నుంచి వాటర్ ఇలా తగ్గుతున్నప్పుడు మాత్రమే ఇందులో కారానికి తగినట్టు కారం అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. కర్రీ ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.